బ్రేకింగ్ చేస్తున్నాం. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన విచారణను పూర్తి చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో కమిషనర్ పరమాళ్లు 2 నెలల పాటు క్షేత్రస్థాయి విచారణ జరిపి కీలక ఆధారాలను సేకరించి నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను దినేష్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. దేవస్థానాలకు కల్తీ నెయ్యి సరఫరా విషయంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దోషి అని ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. నెయ్యి టెండర్ల నిబంధనలు కఠినతరం చేసే వ్యక్తే వాటిని మరింత సులభతరం చేశారని వ్యాఖ్యానించింది. దానివల్లే అక్రమాలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఏర్పడిందని, అక్రమార్కులు విజృంభించారని తేల్చింది. నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడిందని, ఇందులో నాటి టీటీడీ ఈవో ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర ఉందని విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. నిబంధనల సడలింపు ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా తప్పైతే జరిగిందని, దీనివల్లే కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం ఏర్పడిందని ఆ నివేదికలో పేర్కొంటున్నట్టు తెలిపింది. ఈవోకు దిశానిర్దేశం చేయాల్సిన కొనుగోలు విభాగం వైఫల్యం కూడా ఉందని తెలిపినట్టు సమాచారం. నాటి కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పై వైఫల్యాలు, తప్పులు ఉన్నాయని కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. టీటీడీలో నెయ్యి సహా ఇతర కీలకమైన పదార్థాల కొనుగోలు విధానం, టెండర్ల నిబంధన మరింత కఠినతరం చేయాలని కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. టెండర్ నిబంధనల ప్రకారం ఏదీ తక్కువ ధరకు లభిస్తే దాన్ని ఎంపిక చేయడం అన్ని అంశాల్లో సరైన పద్ధతి కాదని, ఇలా చేసినందువల్లే టీటీడీ కల్తీ నెయ్యికి ఆస్కారం ఏర్పడిందని కమిషన్ చేసినట్టు తెలిపింది. రెటిక తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి అత్యంత నాణ్యమైందని, ఉండాలని చీఫెస్ట్ లోయెస్ట్ విధానాలు ప్రామాణికం తీసుకుని టెండర్లు నిర్వహిస్తే కల్తీ సరఫరాకు అయ్యే అవకాశం ఉందని ఈ ఉదంతం ప్రత్యక్షంగా నిరూపించిందని కమిషన్ తన నివేదికలో తెలిపింది. ఈ విధానంలో మార్పులు తీసుకువచ్చి నాణ్యత గల నెయ్యి సరఫరానే ప్రామాణికంగా తీసుకునేలా టెండర్ నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇంకా కొనుగోలు, పాలన, విజిలెన్స్ పర్యవేక్షణ వంటి అనేక అంశాల్లో సమూల మార్పులు తీసుకురావాలని, జవాబుదారీని తీసుకువచ్చేలా విధానాలు అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్టు తెలిసింది. ఇక దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఏదైతే చూసుకుంటే ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ కమిషన్ నివేదికలో కూడా సంచలన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రంగా దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ కుంభకోణంపై విచారణ జరిపిన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ తన నివేదికను గురువారం సాయంత్రం అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ను కలిసి కూడా ఈ మేరకు నివేదికను సమర్పించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించడంతో ఇప్పుడు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాత్రపై కూడా కమిషన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయానికి వస్తే నిబంధనలు మార్పు అని మనకు ప్రధానంగా తెలుస్తుంది. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం, అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈవోగా ఉన్న సమయంలో కూడా సింఘాలే స్వయంగా నెయ్యి టెండర్ల నిబంధనలు కూడా అత్యంత కఠినతరం చేశారని, అనుభవం లేని కంపెనీలు రాకుండా కట్టడి కూడా చేశారని, అయితే అదే అధికారి 2020లో అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం,
అవే నిబంధనలు ఎందుకు నీరుగార్చారు, అక్రమాలకు ఎలా పచ్చ జెండా ఊపారు అనే అంశాలపై కమిషన్ కూడా లోతుగా విచారించినట్లు మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను సడలించి అక్రమార్కులకు రెడ్ కార్పొరేట్ పరిచారనే అనుమానాలు ఇప్పుడు నివేదిక ద్వారా కూడా బలపడుతున్నట్లు మనకి అర్థమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా టీటీడీ బోర్డు చైర్మన్ లేదా సభ్యులు తీసుకునే నిర్ణయాలు దేవస్థానాన్ని ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటే వాటిని అడ్డుకునే సర్వాధికారులు ఈవో కూడా ఉంటాయి. కాకపోతే కనీసం తన అసమ్మతిని కూడా రికార్డు చేసే అవకాశం ఉన్నా కూడా సింఘాల్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు అనే దానికి సంబంధించి కూడా ఎందుకు ఆయన ఒత్తిడికి లోయినారు అనేవి కూడా అనే కోణంలో కూడా ఈ విచారణ సాగినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ ఈవో నిర్లక్ష్యం వల్లే కల్తీ నెయ్యి సరఫరా చేసే సంస్థలు తిరుమలలో కూడా తిష్ట వేసిందని చెప్పి కూడా ఇటు కమిషన్ కూడా అభిప్రాయపడినట్లు కూడా మనకి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఈవో మాత్రమే కాకుండా కొనుగోలు విభాగం, జనరల్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ వంటి కీలక విభాగాలు కూడా వైఫల్యాలను కూడా కమిషన్ ఎత్తి చూపించినట్లు మనకి సమాచారం అందుతుంది. ఏ వస్తువునైనా తక్కువ ధరకే కొనుగోలు చేయాలనే నిబంధనను సాకుగా చూపి నాణ్యతను గాలికి వదిలేయడం వల్లే ఈ అనర్థం జరిగిందని చెప్పి కూడా కమిషన్ విశ్లేషించినట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నెయ్యి లాంటి అత్యంత పవిత్రమైన వస్తువు విషయంలో చీఫెస్ట్ విధానం కాకుండా క్వాలిటీ విధానం ఉండాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే దినేష్ కుమార్ కమిషన్ నివేదిక కేవలం తప్పుల్ని ఎత్తి చూపించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి సమూల మార్పులను కూడా సూచించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. టీటీడీ కొనుగోలు విధానం, టెండర్ నిబంధనలు, విజిలెన్స్ పర్యవేక్షణ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పై కూడా ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిపై వేటు పడబోతుందనే అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూసుకుంటే ఈ ఏకసభ్య కమిషన్ కి మొదట 45 రోజులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయితే మాత్రం దినేష్ కుమార్ ఏదైతే దీన్ని లోతుగా విచారణ చేయాలన్న నేపథ్యంలో కూడా మరికొంత సమయం కావాలని చెప్పి కూడా ఇటు తిరుపతిలోనే ఆయన పద్మావతి అతిథి గృహాన్ని కూడా ఎంచుకొని అక్కడే పాగా వేసి ఈ ఎక్కడైతే అధికారులంతా కూడా ఇక్కడికే పిలిపించి దీంట్లో ఈ కల్తీ వ్యవహారంలో ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా తన ఏదైతే ఈ పద్మావతి అతిథి గృహం వద్దకు పిలిపించుకొని అక్కడ కూడా లోతైన విచారణ జరిపి కూడా నిన్నటి రోజున ఇటు సీఎం చీఫ్ సెక్రటరీ కూడా ఈ నివేదిక అందించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం ఇప్పుడు ఎవరి మీద ఎలాంటి వేటు వేస్తుందనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేంద్ర, రైట్. ఇక పదార్థాల కొనుగోలు విధానం, టెండర్ల ప్రక్రియపైన ఎటువంటి సిఫార్సులు జారీ చేసింది కమిషన్? రైట్, ఏది కూడా వీళ్ళు ప్రధానంగా ఒకటే చెప్తుంది కమిషన్, వీళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీ చూడట్లేదు. క్వాలిటీ చూస్తే ఈ ఇబ్బంది ఉండేది కాదు. క్వాలిటీ చూడకుండా రేటు పరంగా చూసి మాత్రమే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కూడా కొనుగోలు చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన కమిషన్ ఆరోపించినటువంటి పరిస్థితి. ఏదైతే కూడా ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి దీన్నంతా కూడా క్వాలిటీ పరంగా చూసి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగానే ఈ చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అధికారులు ఏదైతే ఈ చర్యలకి గాలికి వదిలేసి కూడా ఇటు క్వాలిటీ కాకుండా ఏదైతే తక్కువ ధరకు వచ్చేటువంటి వాటిని కొనుగోలు చేయడమే ఇప్పుడు దీనికంతా కూడా ప్రధాన కారణం అని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా వచ్చేటువంటి ఇంకా మీదట ఉన్నటువంటి ఏదైతే కొనుగోలు ఉంటాయి వీటినంతా కూడా క్వాలిటీ పరంగానే పర్చేస్ చేయాలని చెప్పి కూడా ఇటు ప్రధానంగా కూడా ఇటు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు మనకి తెలుస్తుంది. రాజేంద్ర, గట్టిగా కొనుగోలు, పాలన, విజిలెన్స్, పర్యవేక్షణ వంటి అంశాలు ఎటువంటి మార్పులు తీసుకురావాలని సూచింది? దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే కూడా ఈ అంటే దినేష్ కుమార్ నివేదిక కేవలం తప్పులను కూడా ఎత్తి చూపడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి సమూల మార్పులను కూడా సూచించినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. టీటీడీ కొనుగోలు విధానం, అదేవిధంగా టెండర్ నిబంధనలు, అదేవిధంగా విజిలెన్స్ పర్యవేక్షణలు, అంటే విజిలెన్స్ కూడా అక్కడ ఆ పర్యవేక్షణలో ఉండాలా అనే అంశాలను కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా ఈయన ప్రధానంగా ఈ నివేదికలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ సెల్వం.